హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 3 జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, 3 జూలైకి సంబంధించి. సో మనకి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే, ఘనాకు సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రకటించడం జరిగింది. ఓకే, పిఎం మోడీ గారు బ్రిక్స్ సమ్మిట్లో భాగంగా 5 నేషన్స్ని విజిట్ చేయబోతున్నారు. ఆ నేషన్స్ ఏంటి, వాటికి ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా కరియా చెల్లి ఐలాండ్స్ అని చెప్పేసి రీస్టోరేషన్ స్టార్ట్ చేశారు. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అండ్ ఏ బ్యాంకు ఇవి రీస్టోరేషన్కి సపోర్ట్ చేస్తుందనేది చూద్దాము. అదేవిధంగా జన సురక్షణ్ సంతృప్తి అభియాన్ అని చెప్పేసి ఒక స్కీమ్ న్యూస్లో ఉంది. ఏ స్టేట్ తీసుకొచ్చింది, ఎందుకు అనేది చూద్దాము. అదేవిధంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి న్యూస్లో ఉంది. ఎందుకు ఏంటనే చూద్దాం. డిజాస్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి కొత్తగా రావడం జరిగింది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ చూద్దాము. ఎనర్జీ ఇండియా ఎనర్జీ స్టాక్ అని చెప్పేసి కొత్తగా ఒక డిజిటల్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరు తీసుకొచ్చారు ఏంటని చూద్దాము. మడ్ బాల్కనో అనేది న్యూస్లో ఉంది. ఓకే, సో లెట్స్ సీ ది టాపిక్స్. పిఎం మోడీ గారు 5 నేషన్ విజిట్ అనేది ఉండడం జరిగింది కదా. సో దాంట్లో భాగంగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ నమీబియా. సో అర్జెంటీనా, బ్రెజిల్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సౌత్ అమెరికన్ కంట్రీస్ అండి. సౌత్ అమెరికన్ కంట్రీస్ అర్జెంటీనా అండ్ బ్రెజిల్. సో బ్రెజిల్లో మనకి ఇప్పుడు 17th బ్రిక్స్ సమ్మిట్ అనేది జరుగుతుంది కదా. సో దానికని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు వెళ్ళడం జరుగుతుంది. సో అదే ప్రాసెస్లో ఈ 5 కంట్రీస్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, నెక్స్ట్ నమీబియా, సౌత్ అమెరికన్ కంట్రీ. సో చూద్దాం వీటి గురించి సంబంధించి. సో మనకి మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్రెజిల్ ఉండడం జరిగింది. అదేవిధంగా అర్జెంటీనా, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా కంట్రీస్ వచ్చేసి నమీబియా, సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్లో. సో అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాకో కనుక సంబంధించి కరేబియన్ సీ అండ్ అట్లాంటిక్ సీకి మధ్యలో ఈ అనేవి ఉంటాయి. గల్ఫ్ ఆఫ్ పరియా అనేది చెప్పేసి మనకి ట్రినిడాడ్ అండ్ టొబాకోలో మెయిన్ ఇంపార్టెంట్ గల్ఫ్ ఆఫ్ పరియా. ఓకే, అలా అదేవిధంగా కొలంబస్ ఛానల్ ఏదైతే ఉందో ఈ కొలంబస్ ఛానల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి నమీబియా దగ్గరలో ఉన్నటువంటి ఘనాను కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇన్ ది 30 years. సో 30 yearsలో ప్రధానమంత్రి గారు వెళ్ళి విజిట్ చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. ఆఫ్టర్ 30 years తర్వాత వెళ్ళడం జరిగింది. సో లెట్స్ సీ ది హైలైట్స్. సో బేసిక్గా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ నమీబియా ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఘనా వచ్చేసి ఫస్ట్ ఇండియన్ పిఎం విజిట్ ఇన్ 30 years. 30+ years పైగా అక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు విజిట్ చేయలేదు. సో 30 years తర్వాత విజిట్ చేయడం ఇదే అన్నమాట. సో బేసిక్గా 2 days విజిట్ డ్యూరేషన్ వచ్చేసి 2 days. సో అక్కడ ప్రెసిడెంట్ ఎవరు, ఘనా ప్రెసిడెంట్ ఎవరు అంటే జాన్ ధర్మని మహామా. ఓకే, సో చూద్దాం. అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాకో గురించి చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ క్రిస్టిన్ కార్లా కంగోలు. ఓకే, చీఫ్ గెస్ట్ ఆఫ్ ది పీబీడి 2025 ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి. ఓకే, ట్రినిడాడ్ అండ్ టొబాకో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి కమలా ప్రసాద్ బిసెసార్. ఓకే, సో అర్జెంటీనాకు వచ్చేసి జేవియర్ మిల్లీ. నెక్స్ట్ బ్రెజిల్ 17th బ్రిక్స్ సమ్మిట్ అని చెప్పాను కదా, రియోలో నిర్వహించడం జరుగుతుంది 6th and 7th జూలై రోజున. ఓకే, సో ప్రెసిడెంట్ వచ్చేసి లూలా డా సిల్వా. ఓకే, నమీబియా ప్రెసిడెంట్ వచ్చేసి మనకి డాక్టర్ నెతుంబో నదైవహ. ఓకే, సో ఈ 5 కంట్రీస్ని బేసిక్గా 17th బ్రిక్స్ సమ్మిట్ అటెన్షన్స్లో బాగా అంటే అటెండ్ అవ్వాలి కాబట్టి మనకి ఈ కంట్రీస్ని కూడా విజిట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో బ్రిక్స్ కంట్రీస్ ఎక్స్పాన్షన్, మెంబర్షిప్స్ గురించి కూడా చూసాము. సో డీటెయిల్గా చూద్దాము. 6th and 7th జూలై రోజున మనకి థీమ్ ఏంటి ఇవన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు డీటెయిల్గా మనము బ్రిక్స్ కంట్రీస్ గురించి మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఓకే, సో అదేవిధంగా ఘనాని విజిట్ చేస్తున్నారు కదండి మన ప్రైమ్ మినిస్టర్ గారు. సో ఈ ప్రాసెస్లో ఘనాకు సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదైతే ఉందో పిఎం మోడీ కన్ఫర్డ్ విత్ ది ఘనాస్ హైయెస్ట్ స్టేట్ హానర్ ఏదైతే ఉందో ద ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది
స్టార్ ఆఫ్ ఘనా అని చెప్పేసి ఈ అవార్డుని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో దీంతో మొత్తం హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇతర దేశాలకు సంబంధించినటువంటి సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి 24కు చేరడం జరిగింది. సో రీసెంట్గా మనకు సైప్రస్ సంబంధించిన ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకేరియస్ 3 అని చెప్పేసి, అదేవిధంగా శ్రీలంకకు సంబంధించి ద మిత్ర విభూషణ అని చెప్పేసి ఈ అవార్డ్స్ అనేటివి కూడా ఇవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు ఘనాకు సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతో మొత్తం 24 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ తీసుకున్నటువంటి ప్రైమ్ మినిస్టర్గా రికార్డ్ సృష్టించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఘనాకు సంబంధించి మనం ఆఫ్టర్ 30 years తర్వాత విజిట్ చేస్తున్నారు కదా. సో ట్రేడ్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే 2013-14లో కనుక $831.48 బిలియన్ డాలర్స్ ఏదైతే ఉందో అవి ఎక్స్పోర్ట్స్ జరిగాయి ఇండియా నుంచి ఘనాకి. అది కాస్త 2024-25లో $1,346.75 మిలియన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా బైలాటరల్ ట్రేడ్ పరంగా చూసుకున్నట్లయితే $202.04 మిలియన్ అనేది ఉండేది. ఓకే, 2013-14లో అది కాస్త 160% పెరిగి $3,137.29 మిలియన్ కి పెరగడం జరిగింది. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఘనాతో ట్రేడ్ అనేది పెంచుకుంటున్నాము. సో ఒక రకంగా మనకి ఆఫ్రికన్ కంట్రీలో ఘనా కూడా వన్ ఆఫ్ ది ట్రేడెడ్ కంట్రీ అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ కానీ ఆ దేశ ప్రెసిడెంట్లు మన ఇండియాని విజిట్ చేసినప్పుడు ఏంటంటే ఆ దేశంతో ఉన్నటువంటి ట్రేడ్ రిలేటెడ్ కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో ఇది అఫీషియల్గా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రీస్టోరేషన్ ఆఫ్ ది కరియచెల్లి ఐలాండ్ ఏవైతే ఉన్నాయో ఈ కరియచెల్లి ఐలాండ్స్ని రీస్టోర్ చేయాలని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో దీనికి మొత్తం 60 crores వరకు ఫండింగ్ అనేది ఉంటుంది. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అదేవిధంగా తమిళనాడు ఇవి రెండు వరల్డ్ బ్యాంక్ సహాయంతో తమిళనాడు గవర్నమెంట్ ఈ కరియచెల్లి ఐలాండ్స్ని రీస్టోర్ చేయబోతున్నారు. సో ఇది బేసిక్గా మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏదైతే ఉందో మనకి ఇండియాకి శ్రీలంకల మధ్యలో ఉండేటువంటి ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్కి ఉండడం జరిగింది. రామేశ్వరంకి దగ్గరలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కరియచెల్లి ఐలాండ్స్ అనేటివి ఉండడం జరిగింది. సో చూద్దాము అసలు ఏంటి అనేది. సో తమిళనాడు సస్టైనబిలిటీ హార్నెసింగ్ ఓషన్ రిసోర్స్ టీఎన్ షోర్ అనేది దీని పేరు అనమాట. తమిళనాడు సస్టైనబిలీ హార్నెసింగ్ ఓషన్ రిసోర్స్. సో 50 crores తోనే స్టేట్ గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ ప్లీజ్ కరెక్ట్ దిస్ ఈస్ 50 crores. ఓకే, 50 crores వరకు దీనికి ఈ కరియచెల్లి ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్టోర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. సో 1 of 21 అన్హాబిటెడ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఏదైతే మెరైన్ నేషనల్ పార్క్ ఉందో అక్కడ 21 అన్హాబిటెడ్ ఐలాండ్స్లో ఇది ఒకటి అనమాట. సో బేసిక్గా సివియర్ ఎరోషన్ అండ్ ఆ హ్యాబిటాట్ డిగ్రేడేషన్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి ఈ నేషనల్ పార్క్లో బేసిక్గా వచ్చేసి కోరల్స్ ఏవైతే ఉంటాయో ఆ కోరల్ రీఫ్ రీజియన్ ఏదైతే ఉందో అవి ఇబ్బందిగా మారుతుంది, అంటే ఆ కోరల్ రీఫ్కి డ్యామేజ్ అవుతుంది. అందుకని చెప్పేసి దీన్ని రీస్టోర్ చేయాలనుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ రీఫ్ డిప్లాయ్మెంట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ రీస్టోరేషన్లో భాగంగా ఆర్టిఫిషియల్ రీఫ్ ఏదైతే పగడపు దిబ్బలు అంటారో వాటిని తీసుకొస్తున్నారు. ఆర్టిఫిషియల్గా కోరల్ రీఫ్ రీస్టోరేషన్ చేయబోతున్నారు. సీ గ్రాస్ బెడ్ రీహాబిలిటేషన్ చేయబోతున్నాడు. దాదాపుగా 300+ లోకల్ కమ్యూనిటీ మెంబర్స్ని ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయబోతున్నారు రీస్టోరేషన్ ప్రాజెక్ట్లో. సో ఈ కరియచెల్లి ఏవైతే ఉన్నాయో వీటిని రీస్టోర్ చేస్తున్నారు. ఎవరు అంటే తమిళనాడు గవర్నమెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. సో మొత్తం ఎంత 50 crores ప్రాజెక్ట్ అనమాట. ఓకే, దీంట్లో బాగా ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్ని న్యాచురల్ కోరల్ రీఫ్ రీస్టోరేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా సీ గ్రాస్ బెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయబోతున్నారు అనమాట. సో లొకేషన్ వచ్చేసి మనకు తెలుసు సౌత్ ఈస్టర్న్ కోస్ట్ రామేశ్వరం టు తుత్తికోడి ఏదైతే ఉంటుందో ఆ రీజియన్లో వన్ ఆఫ్ ఇండియాస్ 4 కోరల్ రీఫ్ రీజియన్. సో అదర్ కోరల్ రీఫ్ రీజియన్స్ ఏంటి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ కచ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కోరల్ రీఫ్స్ ఉన్నాయి. ఓకే, పగడపు దిబ్బలు. ఓకే, సో ఇప్పుడు ఏంటి దీంట్లో భాగంగా కరియచెల్లి ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్టోర్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
జన్ సురక్ష సంతృప్తి అభియాన్ అని చెప్పేసి స్కీము తీసుకురావడం జరిగింది. ఏ స్టేట్ తీసుకొచ్చిందంటే గుజరాత్ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి 100% ప్రజలకి రీచ్ అవ్వాలి, 100% పీపుల్కి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, జన్ సురక్ష సంతృప్తి అభియాన్ అనే స్కీము ఇటీవల న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది అంటే గుజరాత్ ప్రభుత్వం ఆ స్టేట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి గ్రౌండ్ లెవెల్లో అందరికీ చేకూరాలి అని చెప్పేసి, చేర్చాలి అని చెప్పేసి లాంచ్ చేసిన స్కీమే ఈ స్కీమ్ అనమాట. ఓకే, సో సీఎం భూపేంద్ర పటేల్ ఎవరైతే ఉన్నారో వారు లాంచ్ చేయడం జరిగింది. క్యాంపెయిన్ గోల్స్ ఏంటి, బేసిక్గా 100% కవరేజ్ అండర్ కీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా 100% కవరేజ్ చేయాలనుకుంటున్నారు. ఐడెంటిఫై అండ్ ఎన్రోల్ ఎలిజిబుల్ బట్ అన్సర్వ్డ్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారికి అనమాట. ఓకే, నెక్స్ట్ రేజ్ డిజిటల్ సేఫ్టీ అవేర్నెస్. ఈ దీంట్లో భాగంగా డిజిటల్ సేఫ్టీ అవేర్నెస్ కూడా రేజ్ చేయాలనుకుంటున్నారు. సో ప్రమోట్ కేవైసీ అప్డేట్స్ అండ్ జన్ధన్ అకౌంట్స్ ఓపెనింగ్స్. సో స్కీమ్స్ ఏమేమి కవర్ అవుతాయి, బేసిక్గా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, పిఎం సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పిఎం జన్ ధన్ యోజన ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్సే కాకుండా ఇంకా ఇతరత్ర స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి. సో ఇవైతే మేజర్ స్కీమ్స్ అనమాట. ఓకే, సో బేసిక్గా గుజరాత్ లాంచ్ చేసి జన్ సురక్ష సంతృప్తి అభియాన్. ఓకే, దీంట్లో భాగంగా సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకు చేకూర్చాలన్న ఉద్దేశం మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో దీంట్లో భాగంగా లాంచ్ ఈవెంట్స్ ఏంటి, 2 lakh చెక్స్ వచ్చేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన బెనిఫిషియర్స్కి ఇవ్వడం జరిగింది. జన్ధన్ పాస్బుక్ టు న్యూ అకౌంట్ హోల్డర్స్, ఇవన్నీ మామూలుగా ఇనాగ్రేషన్ ప్రాసెస్లో ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్స్ బై కలెక్టర్స్, కోఆర్డినేషన్ విత్ బ్యాంక్స్, లోకల్ బాడీస్, వీడియో కాన్ఫరెన్సింగ్, రిమోట్ ఇంక్లూజన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ జన్ సురక్ష దీంట్లో భాగంగా. ఓకే, సో బేసిక్గా ఇది దేన్ని ప్రమోట్ చేస్తుంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, పబ్లిక్ అవుట్రీచ్ అండ్ రెసిలియన్స్. ఓకే, సో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం పైన వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా 60 గిగావాట్స్ అనే 60 గిగావాట్స్ వరకు ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ట్రేడ్ చేయడం జరిగింది. సో ఉత్పత్తి చేసి బేసిక్గా సోలార్ ఎనర్జీ ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని ట్రేడ్ చేయడం జరిగింది 60 గిగావాట్స్ వరకు. సో ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ అన్నమాట. సో ఇది బేసిక్గా ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటనే చూద్దాం. ఓకే, సో 60 గిగావాట్స్ ఆఫ్ పవర్ సేల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూటెడ్ ఏ మేజర్ రినోబుల్ మైల్ స్టోన్ అనమాట. సో రినోబుల్ ఎనర్జీలో ఇది ఒక గొప్ప మైల్ స్టోను. సో దీనికి సంబంధించిన సేల్ అగ్రిమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో బేసిక్గా మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా 2011లో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూ మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా నోడల్ ఏజెన్సీ ఫర్ నేషనల్ సోలార్ మిషన్ ఏదైతే ఉందో నేషనల్ సోలార్ మిషన్కి ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీగా వర్క్ చేయడం జరుగుతుంది. సూన్ టు బి రీనేమ్డ్ రినోబుల్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అతి త్వరలో ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మన బేసిక్గా రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా పేరు చేంజ్ చేయబోతున్నారు. ఓకే, కీ ఫంక్షన్స్ ఏంటి, పవర్ సేల్ అగ్రిమెంట్. సో బేసిక్గా రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి పవర్ సేల్ అగ్రిమెంట్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్స్ కానీ, సోలార్ పార్క్స్ కానీ, రూఫ్ టాప్ సోలార్స్ కానీ, సోలార్ కెనాల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి పూర్తిగా సపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా హైబ్రిడ్ మోడల్, సోలార్ విండ్, అదేవిధంగా రూఫ్ టాప్ దీనికి సంబంధించి ఎఫ్డిఆర్ఈ పవర్ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్మెంట్లో ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీ రోల్గా ఉంది. అదేవిధంగా ట్రంకీ డెవలపర్ ఫర్ పబ్లిక్ సెక్టర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్, లైసెన్స్డ్ పవర్ ట్రేడర్ ఫర్ సోలార్ అండ్ హైబ్రిడ్ ఎనర్జీ. అంటే హైబ్రిడ్ మనకి విండ్ అదేవిధంగా సోలార్ రెండు కలిపి ఏ విధంగా అయితే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని హైబ్రిడ్ ఎనర్జీ అంటారు. సో ఈ విధంగా ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని ట్రేడ్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీన్ని ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇది ఆల్రెడీ 2011లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. డిజాస్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియాని తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా డిజాస్టర్ వస్తే ఏ విధంగా రెస్పాన్స్ అవ్వాలి,
అని చెప్పేసి ఒక అవేర్నెస్ ఓరియంటెడ్లో, అదేవిధంగా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి డిజాస్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్ని బిల్డ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇతరత్ర మినిస్ట్రీస్ అనేవి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. స్ట్రెంథనింగ్ ది డిజాస్టర్ కమ్యూనికేషన్ అక్రాస్ ఇండియా. సో బేసిక్గా ఒక దగ్గర ఏదైనా అనుకోని డిజాస్టర్ సంభవించినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అండ్ కమ్యూనికేషన్, ఎస్పెషల్లీ డిజాస్టర్ రాబోతుందని ఎర్లీ వార్నింగ్స్ ఇలాంటి సిస్టమ్స్ అనేటివి అన్నీ కూడా ఈ డిజాస్టర్ కమ్యూనికేషన్స్ లో భాగంగానే పార్ట్ అనమాట. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వీరు సంయుక్తంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆపరేషన్ ఇన్ ఆల్ 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో దీని కవరేజ్ వచ్చేసి మొత్తం దేశం మొత్తంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. సో దీంట్లో భాగంగా ఏం చేస్తున్నారు అంటే బేస్డ్ ఆన్ కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్, ఓకే, ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ ఏదైతే ఉందో సో అది రికమెండ్ చేసినటువంటి కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ని డెవలప్ చేయబోతున్నారు. సెన్స్ లొకేషన్ స్పెసిఫిక్ డిజాస్టర్ అలర్ట్స్ వయా ఎస్ఎంఎస్. తర్వాత డెలివర్స్ మెసేజెస్ 19+ లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్లో మెసేజెస్. ఇప్పుడు ఒకవేళ ఏదైనా తుఫాన్ రాబోతుంది, దానికి సంబంధించిన అలర్ట్ అనేది ముందే ఇవ్వబోతుంది అనమాట. సో ఆ విధంగా 19 లాంగ్వేజెస్కి పైగా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నారు. టైమ్లీ అండ్ టార్గెటెడ్ అండ్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఎన్హాన్సెస్ పబ్లిక్ సేఫ్టీ అండ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్. సో ఇలాంటి కమ్యూనికేషన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తే ఏమవుతుంది, బేసిక్గా పబ్లిక్ సేఫ్టీ ఒకటి, డిజాస్టర్ ప్రిపేర్నెస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ప్రమోట్స్ రియల్ టైమ్ అండ్ మల్టీలింగ్వల్ కమ్యూనికేషన్ డ్యూరింగ్ క్రైసిస్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిజాస్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఎనర్జీ స్టాక్. సో బేసిక్గా డిజిటల్ మోడ్లో పవర్ సెక్టార్కి సంబంధించిన అన్ని రిలేటెడ్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఇండియా ఎనర్జీ స్టాక్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ బిల్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ పవర్స్, ఓకే, ఎక్స్క్లూజివ్లీ ఎనర్జీ స్టాక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, సో ఏ పియనరింగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ సెక్టర్. ఓకే, బేసిక్ ఎవరు, మినిస్టర్ ఆఫ్ పవర్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఓకే, దీని యొక్క మేజర్ మోటో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే క్రియేట్ ఏ యూనిఫైడ్ సెక్యూర్ ఇంటర్ఆపరబుల్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది దీని యొక్క మెయిన్ స్పెషాలిటీ. దీనివల్ల ఎఫిషియెంట్ మేనేజ్మెంట్, మానిటరింగ్ అండ్ ఇన్నోవేషన్ అక్రాస్ ఎలక్ట్రిసిటీ వాల్యూ చైన్లో దీని యొక్క ఇన్నోవేషన్ అనేది పెరుగుతుంది. ఓకే, కీ ఫీచర్స్ ఏంటి, యూనిక్ ఐడీస్, ఓకే, ఫర్ కన్జ్యూమర్స్, అసెట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికి కూడా ఒక యూనిక్ ఐడిని తీసుకురాబోతున్నారు ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏది, ఇండియా ఎనర్జీ స్టాక్లో భాగంగా ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఒక యూనిక్ ఐడీస్ని తీసుకురాబోతున్నారు. అదేవిధంగా రియల్ టైమ్ అండ్ కన్సెంట్ బేస్డ్ డేటా షేరింగ్ కోసం అని చెప్పేసి ఓపెన్ అప్లికేషన్ సిస్టమ్స్ ఫర్ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ అక్రాస్ సిస్టమ్స్, కన్జ్యూమర్ టూల్స్ అంటే ఎంపవర్మెంట్, మార్కెట్ యాక్సెస్, ఇన్నోవేషన్ సపోర్ట్ అన్నమాట. సో కన్జ్యూమర్ టూల్స్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా ఎనర్జీ స్టాక్. నెక్స్ట్ వచ్చేసి మడ్ వాల్కనో. ఓకే, మామూలుగా మనము అగ్నిపర్వతాలు చూస్తాం కానీ సో అగ్నిపర్వతాల్లో ఏంటి, లావా ఎరప్ట్ అవుతుంది. సో ఈ మడ్ వాల్కనో ఏదైతే ఉంటుందో ఈ మడ్ వాల్కనో బేసిక్గా దీని నుంచి మడ్ ఏదైతే బురద ఉంటుందో అది వెదజల్లుతూ ఉంటుంది. సో బేసిక్గా కరిగిపోయినటువంటి మడ్ భూమి సంబంధించి లిక్విడ్ రూపకంగా దాని బయటికి రావడాన్ని మడ్ వాల్కనోగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ద వండన్ మడ్ వాల్కనో ఏదైతే ఉందో తైవాన్లో రీసెంట్లీ ఎరప్టెడ్. సో తైవాన్లో ఇది ఎరప్ట్ అయింది, అందుకని చెప్పేసి మడ్ వాల్కనోలు న్యూస్లో ఉండడం జరిగింది. సెండింగ్ బబ్లింగ్ మడ్ షూటింగ్ ఇన్ టు ది ఎయిర్, లోకల్స్ ఇగ్నైటెడ్ ఎస్కేపింగ్ గ్యాసెస్ విత్ బర్నింగ్ ర్యాక్స్. సో బేసిక్గా మడ్ వాల్కనోస్ నాట్ ఓన్లీ మడ్ అంటే బురదనే మాత్రమే కాకుండా దాని నుంచి గ్యాసెస్ని కూడా రిలీజ్ చేస్తాయి అనమాట. సో అది ఒక రకంగా పెద్ద ఎత్తున రిలీజ్ అయితే మాత్రం అక్కడ ఉండేటువంటి లోకల్స్కి చాలా ఇబ్బంది. సో సింపుల్గా ఇటీవల కాలంలో తైవాన్లో ఎరప్ట్ అయినటువంటి మడ్ వాల్కనో ఏంటి అంటే వందన్ మడ్ వాల్కనో. ఓకే, బేసిక్గా మడ్ వాల్కనోస్ ఏంటి, స్మాల్ వాల్కనో షేప్డ్ కోన్స్ మేడ్ అప్ ఆఫ్ మడ్ అండ్ క్లే, యూజువల్లీ లెస్ దెన్ ఫ్యూ మీటర్స్ హై. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్డ్ బై మిక్స్ ఆఫ్ హాట్ వాటర్, ఫైన్ సెడిమెంట్ అండ్ ఎస్కేపింగ్ గ్యాసెస్. చెప్పాను కదండి. ఓకే, ఎరప్షన్స్ కెన్ బి జెంటిల్ మడ్ ఫ్లోస్ ఆర్ ఎక్స్ప్లోజివ్
ఫౌంటైన్స్. సిగ్నిఫికెన్స్ ఏంటి? నోన్ యాజ్ సెడిమెంటరీ వాల్కనోస్. సెడిమెంటరీ వాల్కనోస్ ఆర్ గ్యాస్ ఆయిల్ వాల్కనోస్గా కూడా పేర్కొనడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. సో ఏంటి సింపుల్గా సెడిమెంటరీ వాల్కనోస్ అండ్ గ్యాస్ వాల్కనోస్ని ఏమని పిలుస్తారు అంటే మడ్ వాల్కనోగా పెరగడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ హైడ్రోకార్బన్ ఎమిషన్స్కి వీటి యొక్క అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన వీడియోస్ క్లాసెస్ అనేవి T1 అకాడమీలో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.